హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ప్రజలారా, అందరికీ నమస్తే. సో ఇవాటి న్యూస్ హెడ్లైన్ చూసుకుంటే దిశ 1 PM చూసుకుందాం ఒకసారి అప్డేట్లు ఎలా ఉన్నాయని. దుష్ప్రచారాలు నమ్మకండి, నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేశాం, మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు. గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ఎటువంటి అపోహలు, దుష్ప్రచారాలు నమ్మవద్దని, ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నిమజ్జనం ఏర్పాట్ల గురించి స్పందించిన ఆయన ట్వీట్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. 17వ తేదీన హైదరాబాద్ జరిగిన గణేష్ నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామని తెలిపారు. అధికారులకు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, అందరం కలిసి గణేష్ నిమజ్జనాలకు ఘనంగా జరుపుకోవాలని సూచించారు. సో మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు, ఎటువంటి సోషల్ మీడియా దుష్ప్రచారాలు నమ్మకండి, మేము అన్ని ఏర్పాట్లు చేసినాం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా ఘనంగా జరుపుకోండి జాగ్రత్తగానే ఒక సూచించిల్లు మంత్రి గారు. రాష్ట్ర ఛాయ్ తాగితే ఎంతో హాయ్, ఛాయ్ తాగుడు కాదు, ఛాయ్ తాగే కాడికే తాగాలి, అది ఎక్కువ తాగిన ఆకలి అది ఏమి ఉండదు అని అంటారు. మిగతా ప్రత్యేక కథనం ఇవాళ దిశ కూడా 11 AM అందించింది, అది చూసుకోండి ఒకసారి. 2 రోజుల్లో రాజీనామా చేస్తా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన, నవంబర్ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రానికి సవాల్. మరో 2 రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేస్తానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఎన్నికల వరకు తన స్థానంలో మరొకరు సీఎంగా ఉంటారని తెలిపారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. తను నిజాయితీగా ఉన్నానని మీకు అనిపిస్తేనే తనకు ఓటు వేయాలని ప్రజలు కోరారు. అంతేకాక తాను అగ్నిపరీక్షకు సిద్ధంగా ఉన్నానని, నవంబర్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రానికి సవాల్ విసిరారు. రానున్న మహారాష్ట్ర ఎన్నికలతో పోటీ ఢిల్లీ ఎన్నికలకు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం నేను 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా ఇస్తున్నా, ఈ 2 నెలల వ్యవధిలో వేరొకరు సీఎం ఉంటారు, ప్రజలకు కూడా ఒకటి సూచించిల్లు, నేను నిజాయితీగా ఉంటేనే నాకు ఓటు వేయాలని. మరి ఇది ఏడు వరకు వస్తుందో చూడాలి, కేంద్రం కూడా దీన్ని ఇలా చూసుకుంటుందో చూడాలి ఈ వ్యాఖ్యల్ని. టెన్షన్ ఎమ్మెల్యే గాంధీ కౌశిక్ వివాదం కంటిన్యూ, అరకెపొడి ఇంటికి బీఆర్ఎస్ నేతలు ముట్టడికి ఊహాగానాలు, 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు, అష్టదిగ్బంధంలో సప్తగిరి ఖాళీ. ఇదేనా తమాషానే, మిమ్మల్ని చట్టసభలకు ఎందుకే పంపిల్ల ప్రజలు? మీ సంతలుళ్ళీలకు ఇది ఏందా, ఎంత ఆ కాలనీవాసులు ఎంత ఇబ్బంది పడుతుర్రు. ఈ కౌశిక్ రెడ్డి ఏమన్నా మంచోడా అంటే, ఈయన తెలంగాణ ఉద్యమంలో దాదాపు ఆంధ్రుల సైడ్ ఉండి తెలంగాణ బిడ్డల మీద ర్యాలీ ఇస్తున్నోడే, అది కాదని లేవు. ఈ అరకెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి అన్నట్టు ఆయన ఆంధ్ర నుండి వెళ్ళొచ్చినోడే. ఆ ఆంధ్ర నుండి వెళ్ళొచ్చినోనికి 2014 టికెట్ ఇస్తే షేర్లింగంపల్లి నుండి ప్రజలు గెలిపించున్నారు. మళ్ళీ 18 మళ్ళీ ఇదే టీఆర్ఎస్, 2020 మళ్ళీ ఇదే టీఆర్ఎస్ పార్టీ టికెట్ తరఫున గెలిచాను. ఎందుక ఈ చిల్లరలు మానేయండి, చట్టసభలకు ఎందుకు పంపిళ్ళు? మాకు అండగా ఉండండి, మా హక్కులను కాపాడండి, మాకు అభివృద్ధి కావాలి, మా పిల్లల భవిష్యత్తులు మంచిగా ఉండాలి అని పంపిస్తే, మీరు చిల్లర మల్లర పనులు, బజారు మాటలు బంద్ చేసి ప్రజల్ని ఎలా చేయాలి, ఎలా డెవలప్మెంట్ ఎలా ఏందనేది దాని మీద దృష్టి పెట్టండి తప్ప ఈ చిల్లర లొల్లులు మానేసి, ఎవరైనా గత ప్రభుత్వమైనా గిదే చేసింది, ఈ ప్రభుత్వమైనా గిదే చేస్తుంది, తేడా ఏమున్నది ప్రజలరా? విషయం పెట్టుర్రి. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరకెపూడి గాంధీ వ్యవహారాల్లో 4 రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో రుమారం రేపుతున్నాయి సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో షేరింగపల్లి ఎమ్మెల్యే పిఎస్సీ చైర్మన్ అరకెపూడి గాంధీ ఇంటి దగ్గర మళ్ళీ అడిక్షన్ వాతావరణం నెలకొంది. ఆయన ఇంటికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతలు ముట్టడించే అవకాశం ఉందని సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. డీసీపీ, ఏసీబీలతో పాటు భారీ పోలీసులు గాంధీ నివాసం వద్ద మోహరించారు. గాంధీ ఇంటి వద్ద దాదాపు 300 మంది పోలీసులు ఫోర్స్ పహారా కాస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా దూసుకు రావచ్చనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు భద్రత పెంచినట్లు తెలుస్తూ ఉంది. మీకు అంత కసి ఉంటే అరకెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి అమరవీర స్థూపం కాడికి వచ్చి మీరు గంట కొట్టుకుంటారా, 2 గంటలు కొట్టుకోరు. సాధ్యమేనా? మధ్యలో కార్యకర్తలు అనేటువంటి దెబ్బలు తింటాడు తప్ప మీకు ఎటువంటి నష్టం ఉండదు. దయచేసి గొడవలు ఆపండి, ఈ గొడవలు ఆపేయండి.
ఇది మంచిది కాదు. అరికపూడి గాంధీ మీకు కూడా చెప్తా ఉన్నా, ఈ భౌతిక దాడులు అనేటివి కరెక్ట్ కాదు. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, అరెస్టులు చూడండి. ఆంక్షలతో స్థానికులకు ఇబ్బందులు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసంలో ఉంటున్న సప్తగిరి కాలనీ మొత్తానికి పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లే పరిసర ప్రాంతాల్లో మొత్తం 3 చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. 4 రోజుల నుంచి కాలనీ మొత్తం పోలీసులు పరారీ కాస్తుండడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు పోలీసులు మోహరిస్తూ ఆంక్షలతో బయటికి రాలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కాలనీ వాసులకు ఇబ్బంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఇబ్బంది. మీ ఇద్దరు గొడవ వల్ల ఈ పథకాలు అనేవి, మీ ఇద్దరే కాదు ఎవరైనా ఈ పథకాలు అనేవి దారి పడుతున్నాయి. 6 గ్యారంటీలు మిగతా విచ్చలవిడిగా హామీలు ఇచ్చిళ్ళు. అవి ఎటువైనాయి సార్? కులగణన రాహుల్ గాంధీ గారు మేము తెలంగాణలో అధికారం వచ్చిన 6 నెలలలోపే కులగణన చేసి బీసీ లెక్కలు చేల్చి కొత్త బీసీలకు 23,779 మందికి అవకాశం ఇస్తానని చెప్పింది. ఏది 6 నెలలు అయింది. ఎలక్షన్, గ్రామ పంచాయతీలు అభివృద్ధి విషయంలో మోసపోతున్నాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగినాయి. ఇలా అయితే ఎలా సార్? ట్యాంక్ బండ్పై ఉద్రిక్తత, నిమజ్జనానికి అనుమతి ఇవ్వాల్సిందేనని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆందోళన. మరి ఇది కోర్టు మెట్లు ఎక్కుతుంది మళ్ళీ. చిట్టినాయుడు టీడీపీలో ఉన్నాడా? మా ఎమ్మెల్యేలను చేర్చుకునే ఇప్పుడు నాటకాల? కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ ఆసక్తికర ట్వీటు. ఇది ఏమున్నా సార్? గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇట్లనే చేర్చుకున్నాడు. మళ్ళీ మీ నాయన కూడా ఇదే. మళ్ళీ ఇప్పుడు రేవంత్ కూడా కదే. అందరు కదే. ఆల్ ఆర్ ఈక్వల్. 9 మంది సజీవ సమాధి. విరట్లో కుప్పకొలిన భవనం. చాలా బాధాకరం. ఇది మరీ అంత దారుణం కూడా ఉన్నది. 9 మంది చనిపోయారట. 74 మంది మృతి, మరో 89 మంది గల్లంతు. మొత్తం వర్షం బీభత్సంగా కూర్చింది కదా. మహానగరంలో తుఫాన్ బీభత్సం అట. ఘోరం. తమిళ ప్రజలకు రాముడు తెలియదు, ఉత్తరాదికే దేవుడన్న భావన కల్పించారు. డిఎంకే సర్కార్పై గవర్నర్ రవి తీవ్ర విమర్శలు. ఈ విమర్శలు ఏందో ఇదేందో అంతా ఈ బంద్ చేయరు కొంచెం. బీహార్లో మద్య నిషేధం ఎత్తేస్తాం, అధికారంలోకి వచ్చిన గంటలోపే అమలు. జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్. ఈయన ఎన్నికల వ్యూహకర్త ఉంటే ఇప్పుడు పార్టీ పెట్టుకున్నాడు. మరి అక్కడ ప్రజలు ఈయనకు ఏమిస్తారో చూడాలి. బీఆర్ఎస్లో తమ పార్టీ అధికారంలో వస్తే గంటలోనే మద్య నిషేధం రద్దు చేస్తామని జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు. అక్టోబర్ 2న తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంటుందని గుర్తు చేశారు. పార్టీ ఏర్పాటుపై ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యపానం నిషేధం చట్టం నితీష్ కుమార్ ప్రభుత్వం తీసుకొచ్చిన బూటకం తప్ప మరొకటి కాదని విమర్శించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న మద్యపానం నిషేధం పనికిరాదని, ఇది మద్యం అక్రమ హోమ్ డెలివరీకి దారి తీస్తుందన్నారు. ₹20,000 కోట్లు ఎక్సైజ్ ఆదాయాన్ని బీహార్ కోల్పోయిందని, మద్యం వ్యాపారులకు అక్రమంగా నిర్వహిస్తూ రాజకీయ నాయకులకు, అధికారులకు లబ్ధి పొందుతున్న ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొత్తం 243 స్థానంలో తమ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. మొత్తం మీనైతే ఒక మంచి శుభ మాట ఇది. మద్యం అనేది నిషేధించాలి, చాలా మంచిది. అది ఎవరు ఏదైనా అదొక మాట, గౌరవం. నిజంగా ఒక్కొక్కడు తాగి మొత్తం లివర్ ఖరాబ్ అయ్యి అంత ఖరాబ్ అయ్యి చనిపోతారు పాపం. సో దిశ 1 PM ఇలా ఉంటే 4 PM వార్తలు చూసుకుందాం ఒకసారి. జార్ఖండ్లో 6 వందే భారత్ రైళ్లు స్టార్ట్, వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఎమ్మెల్యే జీఎంఆర్కు సీఎం రేవంత్ పరామర్శ. మధుసూదన్ తండ్రి కృష్ణారెడ్డి నివాళులు. హాజరైన మంత్రి జూపల్లి. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలందరూ ఇవాళ హాజరైలు. దేవరకథ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జీఎంఆర్, ఆయన కుటుంబం సభ్యులు, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పరామర్శలు. ఇటీవలే ఎమ్మెల్యే జీఎంఆర్ తండ్రి కృష్ణారెడ్డి దివంగతులైన నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా చింతకుంట మండలం
దామెల గ్రామంలో నిర్వహించిన 12 రోజుల కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి సీఎం కొంచెం క్లారిటీ లేదు. మహబూబ్నగర్ జిల్లా చింతకొండ మండలం దామర గ్రామంలో నిర్వహించిన 12 రోజుల కార్యక్రమం సీఎం హాజరయ్యారు. కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. కృష్ణారెడ్డి ఆయన వెంట మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం మీద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పరామర్శ చేసేళ్ళు సీఎం గారు. ట్విట్టర్ స్టాండప్ కోసమే ఆరాటం. కేటీఆర్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్. ఓటుకు నోటు కేసు విచారణలో బీఆర్ఎస్ సర్కారు విఫలమైందని మండిపాటు. మీ ఓటుకు నోటు ఏందో, ఇది రాజకీయాలు ఏందో. ఓటుకు నోటు కేసు విచారణలో అసమర్థ బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ స్టాండప్ కోసం ప్రయత్నాలు చేస్తూ కేంద్రం ప్రభుత్వం లాగానే చేస్తున్నారని కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఆయన ఇటీవలే బండి సంజయ్ ఓ చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ అధికారంలో వచ్చి ఉంటే కేసీఆర్ని జైల్లో వేసి వెళ్ళమని పేర్కొన్నారు. దీనిపైన కేటీఆర్ ట్వీట్ వేదికగా స్పందిస్తూ బండి సంజయ్పై విమర్శలు చేశారు. ఓటుకు నోటు కేసులో కెమెరాలకు చిక్కుకున్న వ్యక్తిని ఇప్పటికెలా స్వేచ్ఛగా తిరుగుతున్నాడో చెప్పండి అని ప్రశ్నించారు. దీనికి బండి సంజయ్ ట్వీట్గా వేదికగా ఇవాళ కౌంటర్ ఇచ్చారు. ఓటుకు నోటు కేసులో విచారణకు అసమర్థమైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏళ్ల తరబడి పూర్తి చేయించలేకపోయిందని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు ట్వీటు స్టాండప్ కోసమే కేంద్ర ప్రభుత్వం లాగుతున్నారని కేటీఆర్పై మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో మీకు నిజంగా న్యాయం కావాలంటే సిబిఐకి లేదా ఈడీకి బదిలీ చేసే ఉండాల్సిందని, ఈ విషయంలో రాహుల్ గాంధీ గైడెదర్ అని మీరు మసకబారిన వ్యక్తిగా భర్తీ చేస్తున్నట్లు కనిపిస్తుందని చూస్తారు. నిజంగా మరి మీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసేళ్ళు? చేయొచ్చు కదా, ఈడీకో సిబిఐకో చేస్తే అది చూసుకుంటారు కదా. ఎంత మీ రాజకీయ నాయకులు అందరూ అది ఏమనాలి, మీ అందరికీ తెలుసుగా ప్రజలరా. పార్టీ మరింత బలోపేతం చేస్తాం. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బాధ్యతలు చేపట్టేళ్ళు. టీపీసీసీ చీఫ్గా ఛార్జ్ తీసుకున్న మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పొన్నం పొంగిరెడ్డి హాజరు. గాంధీభవన్లో తరలించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళి అండ్ ర్యాలీ కూడా జరిగింది ఈరోజు. చాలా సంతోషకరం. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమక్షంలో గాంధీభవన్లో అయిన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ ఛార్జ్ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. కాగా బాధ్యతల స్వీకారం ముందు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద మహేష్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు. హైకమాండ్కు కృతజ్ఞతలు. గన్ పార్క్ నుంచి గాంధీభవన్కి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో కలిసి భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గ సముచిత స్థానంలో కల్పిస్తూ కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తానని అన్నారు. తన నియామకాన్ని సహకరించి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర నాయకులకు తన నమ్మకం ఉంచి హైకమాండ్కు అనేక ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. మహేష్ కుమార్ గౌడ్ అన్న ఒకటి ఇక్కడ ఏంటిదంటే, గన్పర్గ్ నుండి గాంధీ భవన్కు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో కలిసి భారీ ర్యాలీగా తరలి వెళ్ళారు. ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఓకే, ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సమజూతి స్థానం కల్పిస్తూ కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం. బడుగు బలహీన వర్గం నుండి వచ్చిన బిడ్డవే మీరు కాంగ్రెస్ పార్టీలో అన్నిటికీ అనర్హులే. కాబట్టి మనం ఒక టైగర్గా, ఒక దేశంలో రాష్ట్రంలో కానీ అత్యంత రెవెన్యూ స్థానం ఇచ్చేది మనమే. మీరు అన్నిటికీ అనర్హులే. ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. బడా గణేశుడికి
దర్శనానికి నేడు చివరి రోజు. పోటెత్తిన భక్తులు. ఖైరతాబాద్లో రద్దీ. చూడండి చిత్రంలో. ఎవరు ఎవరు తెలివి గలవారో ప్రజలే చెప్తారు. మీ పార్టీ అంతర్గత విభేదాలు మీరే పరిశీలించుకోవాలి. రాష్ట్రంలో ఉంటున్న వారంతా తెలంగాణ వారే. కేటీఆర్కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్. ఇక మీ కౌంటర్లు, మీ విమర్శలు, మీ ప్రతి విమర్శలు ఇదంతా మేము పట్టించుకోం సార్. మాకు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైతున్నాయో అవి నెరవేర్చండి చాలు. ఫేక్ మనుషులు జాగ్రత్త. టీజీఎఫ్టీఆర్టీసీ ఎండీ సజ్జనర్ ఇంటెలిజెంట్గా ట్వీట్. బాలికపై టీఎంసీ నేత లైంగిక దాడి. నారాయణ విద్యను అరెస్ట్ చేసిన పోలీసులట. ఇది చదవడానికి కూడా మంచిగా అనిపించలేదు నిజంగా. ఎందుకంటే కఠినమైన చట్టాలు రావాలి దేశంలో. ఒక్కొక్కడు చుచ్చు పోసుకోవాలి ఆడపిల్లది చూడాలంటే. ఆ మూఢ సూత్రాలతో సమృద్ధ ఆరోగ్యం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆ 3 సూత్రాలతో సంపూర్ణ ఆరోగ్యం అని సూచించిండు. ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చిండు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు. ఓకే, చూస్తూనే ఉండండి TG3 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.